చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో సిఐ, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, డిఐజీ ఈ క్యాడర్ ఉన్న వాళ్ళను కనీసం 200 మందికి పైగా పోస్టింగ్లే లేవు. సస్పెన్షన్ నుంచి వాళ్ళు సస్పెన్షన్, డిస్మిస్సులు నెక్స్ట్ వీఆర్లో ఉన్నారు. పోస్టింగులు లేకుండా, జీతాలు లేవు, అలవెన్సెస్ లేవు. ఇంకా వేరే ప్రభుత్వ శాఖల్లో రకరకాల ఉద్యోగులు చాలామంది అదే లైన్లోనే ఉన్నారు. మరొక పక్క జర్నలిస్టులను వేటాడుతూ ఉన్నారు. జర్నలిస్టుల మీద కేసులు. చివరికి ఇరాన్తో యుద్ధం వల్ల గ్యాస్ సమస్యలు వస్తున్నాయని చెప్పినా కూడా కేసులు పెడుతూ ఉన్నారు. వరుసపెట్టి కేసులు, అరెస్టుల్లో ప్రొసీజర్ లేదు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి చీఫ్ పిఆర్ఓగా ఉన్న వ్యక్తినే సోషల్ మీడియా పోస్ట్ విషయంలో ఎత్తుకొని వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎక్కడ ఫాలో లేదు. సోషల్ మీడియా పోస్టులు అంటే మొదట ప్రాథమిక విచారణ చేయాలి అని, పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు డ్రెస్లో ఉండాలి అని, ఆ సమాచారం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి అని, మొదట ప్రాథమిక విచారణలో భాగంగా వివరణ తీసుకోవాలని చాలా సుప్రీంకోర్టులో ఎక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నట్లే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎత్తుకెళ్తే రేపు ఎప్పుడు అరెస్టు చూపెడుతున్నారు. చిన్న పోస్టుల కేసులు, చిన్న వార్తలకు కేసులు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అయితే ఇంకా ఈ కేసులు కూడా చెప్పక్కర్లేరు. ఒక పక్క ఇట్లా ప్రజాస్వామ్యవాదుల మీద, జర్నలిస్టుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద, పోలీసుల మీద నేను చూసాం. సచివాలయ ఉద్యోగ సంఘానికి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తినే పీకి అవతల పడేశారు. సస్పెండ్ కాదు, పూర్తిగా డిస్మిస్సే చేసేశారు. ఇన్ని జరుగుతూ ఉంటే ఏ ఒక్క సంఘటన మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయికి వచ్చి వీటి మీద నిరసన వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయమే. సరే, వాళ్ళ పార్టీ నాయకుల మీదో కార్యకర్తల మీదో దాడులు జరిగినప్పుడు అప్పుడు వెళ్ళారు. వాళ్ళ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి వెళ్తున్నారు, పర్లేదు. అదే సమయంలోనే ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఒక విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటివన్నిటినీ ట్విట్టర్లో ఖండించిన కాదు, క్షేత్రస్థాయికి వచ్చి అవసరమైతే ఢిల్లీ స్థాయికి వెళ్ళి జాతీయ మీడియా ముందు, లేదంటే ఇవన్నీ ఏ విధంగా ఇంతకుముందు ఒకసారి ఫస్ట్లోనే ఢిల్లీలో వెళ్ళి ఎవరెవరి మీద దాడులు చేశారు, ఎవరెవరిని చంపారు అని ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఏర్పాటు చేయండి. ఏ సోషల్ మీడియా పోస్ట్ మీద ఎవరిని అరెస్ట్ చేశారు, ఏ ఉద్యోగిని ఎట్లా చేశారు, ఎంతమందిని వీఆర్లో ఉంచారు, ఎంతమందిని సస్పెండ్ చేశారు, దానికి కారణాలు ఏంటి, ఏ విధంగా కక్ష సాధిస్తుంది, ఎప్పుడు ఎత్తుకెళ్తే ఎప్పుడు అరెస్ట్ చూపెడుతున్నారు, అసలు వీళ్ళని ఎట్లా ఎత్తుకెళ్తున్నారు, ఎత్తుకెళ్ళిన ఫోటోలు కూడా ఉన్నాయి కదా, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి కదా. ఏదో ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేయండి ఢిల్లీలో. మీరు జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్ళండి. అవును, పనిచేస్తాయి లేవు తర్వాత సంగతి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి కదా, రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయి కదా, ఫిర్యాదు చేయండి, రాష్ట్రపతిని కలవండి, ఇంకొకరిని కలవండి. ఇవన్నీ ఏంటి? యథేచ్ఛగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిని వీఆర్లో పెట్టినంటే 4 గోడల మధ్య కుక్క పెట్టడం తప్ప బయటకు వచ్చి ఏమనలేరు కదా. అంటే మళ్ళీ అదిగో సర్వీస్ నిబంధనలు అని చెప్పి ఉద్యోగం నుంచి పీకేస్తారు, డిస్మిస్. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, ఏముండవు. తర్వాత జీవితాన్ని ఏమైనా పోషించుకోవాలంటే ఏమైనా పోయి ప్రైవేట్ ఉద్యోగం ఏమైనా చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళ తరపున కూడా మాట్లాడాల్సినటువంటి ఒక ప్రధాన రాజకీయ పార్టీగా, ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా, ఒక విపక్ష నాయకుడిగా డెఫినెట్లీ వీటన్నిటి మీద స్పందించాలి. ట్విట్టర్లో రాయడం ఒక్కటే కాదు స్పందించడం అంటే. క్షేత్రస్థాయికి రండి, ఇవన్నీ ఎలుగైతే చాటండి, చూపించండి. ప్రభుత్వం మీద ప్రెజర్ ఎట్లా చేస్తూ ఉన్నారు. ట్విట్టర్లో ట్వీట్ పెడతారు, వాళ్ళు మళ్ళీ దాన్ని రీట్వీట్ చేసి సంబంధం ఒకటి తల్లి చెల్లి అంటారు, ఏంటివో ఒక పనికిరాని విషయాలన్నీ వాళ్ళు కౌంటర్ చేస్తూ ఉంటారు. ఏం ప్రయోజనం దానివల్ల? సమాచారం ఒకటి రాష్ట్రంలో తెలుస్తుందేమో, కానీ సెంట్రల్ లెవెల్లో చర్చ జరగాలి కదా. జాతీయ మీడియాని పిలిపించండి, ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టండి. ఎవరిని ఎట్లా ఏ విధంగా వేధించారు, ఏ విధంగా వేధిస్తున్నారు, ఏ విధంగా ఉద్యోగాల్లో తీసేస్తున్నారు, డిస్మిస్సులు చేస్తున్నారు, జీతాలు ఇవ్వట్లే, వీఆర్లలో ఉంచుతున్నారు, ఎంతమంది ఉంచుతున్నారు, ఈ వివరాలన్నీ తీసుకెళ్ళండి. ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఒక విపక్ష నేతగా ఫైట్ చేయకపోతే, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కోకపోతే వాళ్ళ తరపున మరి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఏమనంటే అధికారం వస్తే సంగతి చూస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఎంతమంది ప్రభుత్వం చేతిలో బాధితులుగా మారాలి, ఎంతమంది పోలీసులు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా జీతాలు లేకుండా ఉండాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ కదా, దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది కదా.
ఇన్ని జరుగుతున్నాయని రాష్ట్రంలో చాలామంది రోజు మాట్లాడే మనమే ఈరోజు జరిగింది రేపు మర్చిపోతూ ఉన్నాం. మరి జాతీయ స్థాయిలో అవన్నీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కదా. మరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలోనే కనీసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు? ఎందుకు కనీసం ఒక ప్రొటెస్ట్ నిర్వహించడం లేదు? ఏమో మరి.